ఓం నమస్తే అండి. పండిత్ గురుదత్ విద్యార్థి గారి పుణ్యతిథి సందర్భంగా వారి గురించి చిన్న లేఖ ఇక్కడ ఉందండి. దాన్ని చదివే ప్రయత్నం చేస్తాను. యువ మనీషి పండిత్ గురుదత్ విద్యార్థి, संकलनकर्ता डॉक्टर विवेक आर्य। पंडित गुरुदत्त विद्यार्थी जी के निर्वाण दिवस 19 मार्च पर विशेष रूप से प्रकाशित। पंडित गुरुदत्त विद्यार्थी जी एक युवक दार्शनिक विद्वान थे जिन्होंने 24 वर्ष की अल्पायु में ही संस्कृत, अरबी, फारसी, अंग्रेजी, वैदिक साहित्य, अष्टाध्यायी, भाषा विज्ञान, पदार्थ विज्ञान, वनस्पति शास्त्र, नक्षत्र विज्ञान, शरीर विद्या, आयुर्वेद, दर्शन शास्त्र, इतिहास, गणित आदि का जो सम्यक ज्ञान प्राप्त कर लिया था उसे देखकर बड़े बड़े विद्वान चकित रह जाते थे। పండిత్ గురుదత్ విద్యార్థి గారి పుణ్యతిథి సందర్భంగా డాక్టర్ వివేక్ ఆర్య గారు రాసిన ఈ లేఖ చదువుతున్నా అండి. పండిత్ గురుదత్ విద్యార్థి గారు దార్శనిక విద్వాంసులు. వారు 24 సంవత్సరాల అల్ప వయస్సులోనే సంస్కృతంలో, అరబీలో, ఫార్సీలో, ఇంగ్లీష్లో, ఇంకా వైదిక సాహిత్యంలో, అష్టాధ్యాయిలో, భాషా విజ్ఞానంలో, పదార్థ విజ్ఞానంలో, వనస్పతి శాస్త్రంలో, నక్షత్ర విజ్ఞానంలో, శరీర విజ్ఞానంలో, ఆయుర్వేదంలో, దార్శనిక శాస్త్రంలో, ఇతిహాసంలో, గణితంలో, ఇటువంటి అన్నిటిలో కూడా జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారు. పెద్ద పెద్ద విద్వాంసులు వీరిని చూసి ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప జ్ఞాని అని ఆశ్చర్యచకితులయ్యారట. उनके ज्ञान का अनुमान लगाना पर्वत को तोलना था. వారి జ్ఞానాన్ని పోల్చడం అంటే పర్వతంతో పోల్చడం లాంటిది అన్నట. गुरुदत्त जी का 1 वर्ष का कार्य और उपलब्धियां. स्वर विज 1 वर्ष का 1888 का कार्य और उपलब्धियां. स्वर विज्ञान का अध्ययन, वेद मंत्रों के शुद्ध तथा सस्वर पाठ की विधि का प्रचलन, दिग्गज साधुओं को आर्य समाजी बनाया, कई व्याख्यान किए तथा कई लेख और ग्रंथ लिखे. पाश्चात्य लेखकों के द्वारा आर्य धर्म पर किए गए पक्षपात पूर्ण आक्षेपों के उत्तर दिए. शिक्षित वर्ग इस विद्या वारधि के पास शंका समाधान के लिए आता रहा. पंडित जी गूढ़ से गूढ़ प्रश्न का उत्तर सरलता से देते थे. दार्शनिक गुत्थी उनके समक्ष गुत्थी ही न रहती. इस नवयुवक के 1 वर्ष के कार्य एवं उपलब्धियां महापुरुषों में उच्च स्थान दिलवाने के लिए पर्याप्त है. महापुरुषों में उच्च स्थान दिलवाने के लिए पर्याप्त है. संदर्भ डॉक्टर राम प्रकाश जी की पुस्तक पंडित गुरुदत्त विद्यार्थी. రామ్ ప్రకాష్ జీ పుస్తక్లో ఈ విధంగా ఉందండి. 1 సంవత్సరంలో వారు చేసిన కార్యాలు ఏంటి అంటే 1888వ సంవత్సరంలో స్వర విజ్ఞానం గురించి అధ్యయనం చేయడం, వేద మంత్రాలను శుద్ధ సస్వర పాఠం అనేది ప్రచారం చేయడం, దిగ్గజులైన సాధు సన్యాసులు ఆర్య సమాజులుగా సాధు సన్యాసులుగా తయారు చేయడం, చాలా వ్యాఖ్యానాలు, చాలా గ్రంథాలు, పాశ్చాత్య లేఖనకర్తలు ద్వారా ఆర్యధర్మం మీద ఏదైతే పక్షపాతపూర్ణిత నిందారోపణలు చేశారో పాశ్చాత్య లేఖకులు ఆర్యధర్మం మీద, వాటికి సమాధానం ఇవ్వడం. చదువుకున్న వాళ్ళు
చదువుకొని విద్యావంతులైన వాళ్ళకి కూడా వీరు శంకా సమాధానాల ద్వారా సందేహ నివృత్తి చేశారు. పండిత్ గారు గూఢ ప్రశ్నలకు కూడా చాలా సరళంగా సమాధానం చెప్పేవారు. దార్శనికత అనేది చాలా తేలికగా వారిలో జీర్ణించుకుపోయింది అన్నట్టు. ఈ 1 సంవత్సరంలో ఇన్ని కార్యాలు చేశారని మనకి ఈ పుస్తకం ఆధారంగా చెప్తున్నారు. వేద్ ఔర్ యోగ్ కా దీవానా పండిత్ గురుదత్ విద్యార్థి స్వామి విద్యానంద సరస్వతి. స్వామి విద్యానంద సరస్వతి గారు ఈ విధంగా రాశారట. किसी एक धुन के सिवा मनुष्य कोई बड़ा काम नहीं कर सकता. धुन ही इतनी कि दुनिया उसे पागल कहे. पंडित गुरुदत्त के अंदर पागलपन तक पहुंची हुई धुन विद्यमान थी. उसे योग और वेद की धुन थी. जब गुरुदत्त जी स्कूल की 8वीं जमात में पढ़ते थे तभी से उन्हें शौक था कि जिसके बारे में योगी होने की चर्चा सुनी उसके पास जा पहुंचे. प्राणायाम का अभ्यास अपने बचपन से ही आरंभ किया था. उसी उम्र में एक बार बालक को एक नासारंध्र को बंद करके सांस उतारते चढ़ाते देखकर माता बहुत नाराज हुई थी. उसे स्वभाव सिद्ध मातृस्नेह ने बतला दिया कि अगर लड़का इसी रास्ते पर चलता गया तो फकीर बनकर रहेगा. పండిత్ గురుదత్ విద్యార్థి గారికి యోగ విద్య మీద చాలా ఒక ప్యాషన్ అంటాం కదండి, అటువంటి గట్టివి నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస ఆసక్తి దృఢమైనదిగా ఉండేదట. చిన్న వయసులోనే వారు ప్రాణాయామం నేర్చుకోవడం, ఎవరైతే యోగా సాధనలు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం, ఒకటే ముక్కు రంధ్రంతో వారు అంత చిన్న వయసులో బాల్య అవస్థలో శ్వాస పీల్చి వదిలిపెట్టడం అవన్నీ చేస్తూ ఇటువంటి ప్రాణాయామ పద్ధతులన్నీ చేస్తూ ఉండడం చూసి వారి అమ్మగారితో ఎవరో అన్నారట, ఈ విధంగా ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అంటే పెద్దయిన తర్వాత ఫకీర్ అవుతాడేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేశారట. అంటే వారిలో యోగా సాధన అనేది ముందుకు తీసుకుపోయి వైరాగ్యం వైపు తీసుకువెళ్తుందేమో అని చెప్పడం జరిగిందట. अजमेर में योगी महर्षि दयानंद की मृत्यु को देखकर योग सीखने की इच्छा और भी अधिक भड़क उठी. लाहौर पहुंचकर पंडित जी ने योग दर्शन का स्वाध्याय आरंभ कर दिया. आप अपने जीवन घटनाओं को लेखबद्ध करने और निरंतर उन्नति करने के लिए डायरी लिखा करते थे. उस डायरी के बहुत से भाग कई सज्जनों के पास विद्यमान थे. మహర్షి దయానంద్ గారి మృత్యువు చూసిన తర్వాత వారికి యోగం మీద ఇంకా ఆసక్తి పెరిగిందట. మహర్షి గారు యోగ సాధనతో తన శరీరాన్ని త్యజించడం అది చూసి దాని ప్రభావం పడి ఆ యోగ దర్శనం అనేది నేర్చుకోవడం, యోగ శాస్త్రం అనేది తెలుసుకోవాలి అని జిజ్ఞాస పెరగడం. అలాగే వారు చిన్నతనంలో డైరీ రాసుకునేవారట. వారి జీవనంలో జరిగిన ఘటనలు అవన్నీ కూడా ఆ డైరీకి సంబంధించిన కాగితాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపలబ్ధమయ్యాయి అట కొంతమంది దగ్గర. उनके पुष्टों से पता चलता कि ज्यों ज्यों समय बीतता गया पंडित जी की योग साधना की इच्छा प्रबल होती गई. आप प्रतिदिन थोड़ा बहुत प्राणायाम करने लगे. आपकी योग की धुन इतनी प्रबल हो गई कि कुछ समय तक गवर्नमेंट कॉलेज में साइंस के सीनियर प्रोफेसर रहकर आपने वह नौकरी छोड़ दी. ఇక వారిలో యోగాభ్యాసం అన్న
కోరిక ఇంకా ప్రబలమవుతూ దినదినానికి ఆఖరికి వారు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండేవారు, దానికి రాజీనామా చేశారట. ఆ ఉద్యోగానికి సీనియర్ ప్రొఫెసర్గా ఉండేవారు సైన్స్లో, గవర్నమెంట్ కాలేజ్లో సైన్స్లో సీనియర్ ప్రొఫెసర్గా ఉండేవారు, దానికి రాజీనామా చేశారట. ఇలా అని వారి డైరీలో రాసుకున్న కాగితాలతోటి ఆధారంగా తెలుస్తుందట. आपके मित्रों ने बहुत आग्रह किया कि आप नौकरी ना छोड़िए, केवल 2 घंटे पढ़ाना पड़ता है, उससे कोई हानि नहीं. आपने उत्तर दिया कि प्रातःकाल के समय में योगाभ्यास करना चाहता हूँ, उस समय को मैं कॉलेज के अर्पण नहीं कर सकता. यह पहला ही अवसर था कि पंजाब का एक हिंदुस्तानी ग्रेजुएट गवर्नमेंट कॉलेज में साइंस का प्रोफेसर हुआ था. అప్పుడు వాళ్ళ మిత్రులు అన్నారట, ఇట్లా ఉద్యోగం వదిలేయాల్సిన అవసరం లేదు, 2-3 గంటలు రోజుకి పాఠాలు చెప్తే చాలు, వదిలిపెట్టద్దు అని చెప్పారట. అప్పుడు వాళ్ళకి అన్నారట, నేను ప్రాతకాలంలో యోగాభ్యాసం చేసుకోవాలి, అది వదిలిపెట్టి నేను కాలేజీకి రాలేను అని చెప్పి అన్నారట. అది మొట్టమొదటి అవకాశం ఉండేదట. పంజాబ్లో హిందుస్థానీ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ కాలేజ్లో సైన్స్ ప్రొఫెసర్గా వారు నియమితులైన అవ్వడం అనేది. कॉलेज के अधिकारियों और हितैषियों ने बहुत समझाया, परंतु योग के दीवाने ना एक ना सुनी ना एक ना माने. पंडित गुरुदत्त जी को दूसरी धुन थी వేదం का अर्थ समझने की. వారికి చాలామంది చెప్పడానికి ప్రయత్నించిన ఉద్యోగం మానొద్దు అని ఒక్కరి మాట కూడా వినలేదట. వారి కోరికంతా కూడా యోగాభ్యాసం మీద ఉంది. ఇంకా వైదిక శాస్త్రాల్లో ఏముంది, వేద మంత్రాలలో అర్థం ఏంటి తెలుసుకోవాలని ఉండేదట. वेदों पर आपको असीम श्रद्धा थी. वेद भाष्य का आप निरंतर अनुशीलन करते थे. जब अर्थ समझने में कठिनता प्रतीत होने लगी, तब अष्टाध्यायी और निरुक्त का अध्ययन आरंभ हुआ. వేదాల మీద అంతులేని శ్రద్ధ ఉండేదట. వేద భాష్యాలు నిరంతరం పరిశీలన చేసినప్పుడు అవి అర్థం కాక కఠినం అనిపించినప్పుడు మళ్ళీ అష్టాధ్యాయి నిరుక్తం చదవడం ప్రారంభించారట. धीरे धीरे अष्टाध्यायी का स्वाध्याय पंडित जी के लिए सबसे प्रथम कर्तव्य बन गया, क्योंकि आप उसे वेद तक पहुंचने का द्वार समझते थे. నెమ్మదిగా అష్టాధ్యాయి అనేది అవసరం, వేదముల యొక్క ద్వారం దాకా చేరుకోవాలి అంటే అష్టాధ్యాయి నిరుక్త అవసరం అని తెలుసుకొని వాటి మీద ఆసక్తి కలిగిందట, ఆ శాస్త్రాలు చదువుకోవాలి అని. अष्टाध्यायी का स्वाध्याय पंडित जी के लिए सबसे प्रथम कर्तव्य बन गया, क्योंकि आप उसे वेद तक पहुंचने का द्वार समझते थे. आपका शौक उस नौजवान समूह में भी प्रतिबिंबित होने लगे जो आपके पास रहा करता था. सुनते हैं कि माँ दुर्गादास जी, लाला जीवनदास जी, आत्माराम जी, पंडित राम भजदत्त जी और लाला मुंशी राम जी की बगल में उन दिनों अष्टाध्यायी दिखाई देती थी. వారి సమూహంలో ఉన్న మిత్రమండలి కావచ్చు, వారికి సన్నిహితుల దగ్గర కూడా ఇటువంటి పుస్తకాలు ఉండేటి అంటే వీరి ప్రభావం వారి సమూహంలో ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా పడింది అన్నట్టు. अष्टाध्यायी निरुक्त और वेद का स्वाध्याय निरंतर चलता रहा. यदि उसमें नागा हो जाती तो पंडित जी को अत्यंत दुख होता. वह दुख डायरी के पृष्ठों में प्रतिबिंबित है. आपकी प्रखर बुद्धि के सामने दुरूह से दुरूह विषय सरल हो जाते थे और बड़े बड़े पंडितों को आश्चर्य कर देते थे. ఎప్పుడైతే ఇది అష్టాధ్యాయి నిరుక్తి ఇది చదవలేకపోతున్నారో అప్పుడు దుఃఖించినట్టుగా వారి డైరీలో కనిపించేదట. ఇక వారి ప్రఖండమైన బుద్ధి ఎలా ఉందంటే కఠిన అంశాలని సరళంగా తెలుసుకోవడం చూసి పెద్ద పెద్ద పండితులు ఆశ్చర్యచకితులయ్యేవారట.
श्री स्वामी अच्युतानंद जी अद्वैतवादी सन्यासी थे। पंडित गुरुदत्त जी आपके पास उपनिषदें पढ़ने आ जाया करते थे। विद्यार्थी की प्रखर बुद्धि का स्वामी जी पर यह प्रभाव पड़ा कि शीघ्र ही शिष्य के अनुयायी हो गए। स्वामी అచ్యుతానంద జీ అద్వైతవాది అట, సన్యాసి అట. వారు వారి దగ్గరికి ఉపనిషత్తులు చదువుకోవడానికి గురుదత్ గారు వచ్చేవారట. అయితే ఆ సన్యాసి గారికి గురుదత్ విద్యార్థి యొక్క ప్రభావం పడి వారు వీరికి అనుయాయులైపోవడం జరిగిందట. स्वामी जी पंडित गुरुदत्त जी को पढ़ाते पढ़ाते स्वयं द्वैतवादी बन गए और आर्य समाज के समर्थकों में शामिल हो गए. స్వామీజీ అద్వైతవాదం కాస్త ద్వైతవాదం అయిపోయి, ద్వైతవాదం కాస్త ఆర్య సమాజ సిద్ధాంతం వైపుకు రావడం జరిగిపోయిందట. देहरादून के स्वामी जी महानंद जी प्रसिद्ध दार्शनिक थे. आपको भी पंडित गुरुदत्त के अध्यापक बनने का सौभाग्य प्राप्त हुआ. ఎవరంటే స్వామి మహానంద జీ అని దేహ్రాదూన్లో ఒక ప్రసిద్ధ దార్శనికులట. వారు కూడా గురుదత్ గారికి పాఠం చెప్పే సౌభాగ్యం వారికి కూడా కలిగిందని చెప్తున్నారు. सच्शिष्य के प्रभाव से आप भी आर्य समाजी बन गए. మంచి శిష్యులు దొరికినందువలన గురువులకు కూడా లాభం కలుగుతుందండి. ఇంత గొప్ప శిష్యులు దొరికినందువల్ల గురువులు కూడా ఆర్య సమాజికులు అయిపోయారట. स्रोत विश्व वृक्ष निरभिमानी पंडित गुरुदत्त विद्यार्थी. 27 नवंबर 1887 में आर्य समाज लाहौर का 10वां वार्षिकोत्सव मनाया जा रहा था. 1887 27 नवंबर అప్పుడు లాహోర్ ఆర్య సమాజ్లో 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. पंडित गुरुदत्त विद्यार्थी के 2 अद्भुत प्रभावशाली भाषण वहाँ हुआ. लाला जीवनदास उस भाषण से इतना प्रभावित हुए कि सभास्थल पर ही अनायास उनके मुख्य से निकल पड़े, गुरुदत्त जी आज तो आपने ऋषि दयानंद से भी अधिक योग्यता प्रदर्शित की. लाला जीवनदास उस भाषण से इतना प्रभावित है. ఆ సందర్భంలో ఆర్య సమాజ వార్షికోత్సవం ఆ సందర్భంలో గురుదత్ విద్యార్థి గారు ఉపన్యాసం ఇచ్చినప్పుడు అక్కడ లాలా జీవన్ దాస్ గారు ఉన్నారట. వారు బాగా సంతోషపడిపోయి వారి ఉపన్యాసం విన్న తర్వాత, మీరు ఋషి దయానంద్ గారి కంటే అధిక యోగ్యతని ప్రదర్శించడం జరిగింది ఈ సమయంలో అని చెప్పారట. परंतु निरभिमानी ऋषिभक्त विद्यार्थी ने झटपट उत्तर दिया, यह स्वार्थ असत्य है. पाश्चात्य विज्ञान जहाँ समाप्त होता है, वैदिक विज्ञान वहाँ से प्रारंभ होता है और ऋषि के मुकाबले में तो 100वां भाग भी विज्ञान नहीं जानता. అప్పుడు పండిత్ గురుదత్ విద్యార్థి గారు ఋషి భక్తులు కాబట్టి వారు వెంటనే సమాధానం ఇచ్చారంట, ఇది మాత్రం అసత్యం. ఎందుకంటే పాశ్చాత్య విజ్ఞానం ఎక్కడ సమాప్తం అయిపోతుందో అక్కడ వైదిక విజ్ఞానం అనేది ప్రారంభమవుతుంది. ఋషితోటి పోటీ పడితే వారిలో ఒక 100వ భాగం కూడా నా విజ్ఞానం సరిపోదు అని చెప్పారట. అంటే స్వామి దయానంద్ గారిని ఋషితో పోల్చి ఆ ఋషి గారి విజ్ఞానంలో నాది 100వ భాగం కూడా కాదు అని వినమ్రతతో చెప్పడం జరిగింది. మహాత్మా